హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వము రీసెంట్గా కులగణ సర్వే అనేది మరోసారి చేస్తుందండి. దాదాపు 3,56,323 కుటుంబాలకు ఈ రీసర్వే అయితే జరగబోతుందన్నమాట. గతంలో చాలామంది కూడా సర్వేలో అయితే పాల్గొన్నారు, కొంతమంది పాల్గొనలేదండి వివిధ కారణాల వల్ల. సో వారందరికీ కూడా మరోసారి అవకాశం ఇస్తూ ప్రభుత్వము 3 పద్ధతుల్లో ఈ క్యాస్ట్ సర్వే అయితే నిర్వహిస్తుందన్నమాట. సో ఈ క్యాస్ట్ సర్వే అనేది ఈ రోజు నుంచే ప్రారంభమైంది. సో ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఈ క్యాస్ట్ సర్వేలో 3 పద్ధతుల ద్వారా అయితే పాల్గొనవచ్చు. అవి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. సో అలానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమి వచ్చినా కానీ తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో మీరు తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. చాలామందికి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందన్నమాట. సో అయితే ఫ్రెండ్స్, తెలంగాణలో మరోసారి కులగణ సర్వే అయితే మొదలైందండి. ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండోసారి కులగణ సర్వే అయితే ప్రారంభిస్తున్నట్లు సో ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేటి నుంచి కులగణన రీసర్వే అని చెప్తున్నారనమాట. సో ఈ ఆర్టికల్లో చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ కులగణ సర్వేలో మీరు 3 పద్ధతుల్లో అయితే పాల్గొనవచ్చు అని చెప్తున్నారండి. ఒకటి వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయడం ద్వారా అయితే పాల్గొనవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 04021111111. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ కులగణ సర్వేలో పాల్గొనేందుకు ఒక ఎమ్యునరేటర్ని మీ ఇంటికి పంపించడం జరుగుతుందన్నమాట. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయవద్దని వాళ్ళు చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 5 గంటల మధ్యలో, అంటే సాయంత్రం 5 గంటల మధ్యలో మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. అంటే వర్కింగ్ అవర్స్లో మాత్రమే చేయండి అని చెప్పని వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ నెంబర్కి కాల్ చేస్తే సర్వే కోసము కాల్ ధృవీకరణ తర్వాత నియమింపబడిన ఒక ఎమ్యునరేటరు ఇంటిని సందర్శించేలా అధికారి నిర్ధారిస్తారనమాట. సో ఒక అధికారి మీ ఇంటికి వచ్చేందుకు మీరు బుకింగ్ చేసుకునే విధంగా మీరు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఒక పద్ధతిలో అయితే ఈ కులగణ సర్వేలో అయితే మీరు పాల్గొనవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా మీరు కులగణలో ఈ సర్వేలో అయితే పాల్గొనవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ యొక్క ప్రజాపాలన సేవా కేంద్రాల్లో మీకు ఇచ్చేటువంటి అప్లికేషన్ ఇదేనండి. సో ఈ అప్లికేషన్ చాలా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే ఈ వెబ్సైట్ని సందర్శించినట్లయితే మీరు ఇక్కడ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే ఫామ్ ఇన్ తెలుగు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ నేమ్ అయితే అడుగుతుంది. అవి ఇచ్చేసినట్లయితే ఫామ్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇది మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి, సేమ్ ఇదే పద్ధతిలో. సో ఈ యొక్క ఫామ్ అంతా కూడా ఫిల్ చేసేసి వీరికి సంబంధించి ఈ ఫామ్ నింపేదానికి కూడా శిక్షణ పొందినటువంటి సిబ్బంది ప్రజాపాలన కేంద్రాల్లో అయితే ఉంటారని చెప్తున్నారనమాట. సో ఈ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసేసి మీరు సైన్ అనేది పెట్టేసి చివర్లో అయితే ఉంటాయన్నమాట. ఈ అప్లికేషన్ చాలా క్లియర్గా అయితే మీరు సబ్మిట్ చేయాలండి. సో తప్పులు ఏమీ లేకుండా అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర మీరు ఈ ఫామ్ నింపి ఇవ్వచ్చు అనమాట. సో సైన్స్ అన్నీ కూడా పెట్టేసిన తర్వాత మీ యొక్క ప్రజాపాలన కేంద్రాల్లో ఈ ఫామ్ని సబ్మిట్ చేయాలన్నమాట. సో చాలా క్లియర్గా అన్ని వివరాలు చదువుకొని మీరు పూర్తి వివరాలను చాలా క్లియర్గా కరెక్ట్గా పెట్టండి, ఓకేనా. సో ఫ్యూచర్లో మీకు ప్రభుత్వ పథకాలు ఈ యొక్క క్యాస్ట్ సర్వే ఆధారంగా నిర్దేశించబడతాయన్నమాట. సో ఈ విధంగా ఈ 3 పద్ధతుల్లో మీరు క్యాస్ట్ సర్వేకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేటివి ఈ విధంగా అయితే సబ్మిట్ చేయవచ్చు అని చెప్తున్నారు. సో ఆన్లైన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకునేందుకు వెబ్సైట్ నేను ఇంతకుముందు చూపించాను కదా, ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫామ్ని నింపి సంతకం చేసిన తర్వాత దాన్ని సమీపంలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో సమర్పించవచ్చు. ఒకటి, మనమే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసేసి ప్రజాపాలన కేంద్రాల్లో ఇవ్వడము, లేదా డైరెక్ట్గా మీరు ప్రజాపాలన కేంద్రాలకు విజిట్ అయ్యి అక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ నింపించుకొని వారి దగ్గర అప్లికేషన్ అనేది పంపించడం. మూడోది వచ్చేసి డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసేసి ఒక ఎమ్యునరేటర్ని మీ ఇంటికి తీసుకొచ్చుకునే విధంగా ఒకటి ప్లాన్ చేసుకోవడం అనమాట. సో ఈ 3 పద్ధతుల్లో ఈ కులగణ సర్వేలో మీరు పాల్గొనాల్సి అయితే ఉంటుందండి, ఓకేనా. సో చాలా క్లియర్గా చెప్పాను. ఈ కులగణ సర్వేకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ అనేది చేయండి. సో ఈ విధంగా మీరు కులగణ సర్వేలో అయితే పాల్గొనాలన్నమాట. అసలు ఈ కులగణ సర్వే అనేది ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ప్రభుత్వ పథకాలు రావాలన్నా, అదేవిధంగా రేషన్ కార్డులు రావాలన్నా,
సో వీటన్నిటికీ కూడా ముఖ్యంగా ప్రాధానికంగా ఈ యొక్క క్యాస్ట్ సర్వే అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఓకేనా? సో మీరు తప్పకుండా సర్వేలో పాల్గొనండి. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారము సో 3 లక్షలకు పైగా కుటుంబాలు అనేటివి ఈ కులగణన సర్వేలో పాల్గొనలేదని చెప్తున్నారనమాట. సో వారందరూ కూడా సో రీసెంట్గా ఇచ్చినటువంటి ఇండ్ల లిస్టులలో వారి పేర్లు అనేటివి ఉండవు. సగానికి సగం కారణము ఈ సర్వేలో పాల్గొనకపోవడం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చాలామంది కూడా సర్వేలో పాల్గొని ఆ యొక్క ఇళ్ళ లిస్టులో కూడా చాలామందికి కూడా లిస్ట్ 1లో రావాల్సిన పేర్లు లిస్ట్ 2లో వచ్చున్నాయి, లిస్ట్ 2లో ఉండాల్సిన పేర్లు లిస్ట్ 3లో ఉన్నాయి. ఇలా చాలా తప్పులు అనేటివి జరిగిపోయి ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఏవైతే ఫ్యామిలీస్ రీసర్వేలో పాల్గొంటున్నాయో సో అది తప్పనిసరిగా అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా జాగ్రత్తగా మీరు సబ్మిట్ చేసి ఇవ్వండి ప్రజాపాలనా కేంద్రాల్లో. ఓకేనా? సో ఈ కులగణన సర్వే అనేది దీని కొరకే అనమాట. ఓకేనా? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.